మనకి సాధారణంగా ఇటువంటి మీటింగ్స్ అన్నీ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనో ఎక్కడనో జరుపుతూ ఉంటారు. అక్కడ జరపటం అంటే దాదాపుగా 5,000 రూపాయలు రెంట్ తీసుకుంటారు. భోజనాలు అక్కడ ఏర్పాటు చేస్తే ఒక 100 మందికి ఒక 100 రూపాయలు భోజనంతో పని అయిపోతుంది. అలా చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. నేను గత 2 సంవత్సరాలుగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయ్యా. సూర్యారావు గారు అటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేశారు. ఈ గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి వచ్చారు, వారిని అక్కడ చేశారు, అక్కడనే సన్మానించడం జరిగింది. నాయి బ్రాహ్మిన్ మరి మంగళి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సర్పంచుల్ని అక్కడే సన్మానించడం జరిగింది. ఓ రోజు హఠాత్తుగా ఆయన అన్నారు, మన సూర్యారావు గారు, మనం ఎప్పుడూ ఇక్కడనే ఉండాలన్నా ఏదైనా మంచి వేదిక చూసుకుని గౌరవప్రదంగా మనం కూడా మన కులాలు బీసీ కులాలు అన్నీ కూడా మనకు కూడా మనం ఒక రవీంద్ర భారతి లాంటి ప్లేస్లో కలవలేమా, కలిసి మనం చేయాలనేటువంటి ధోరణి వ్యక్తపరిస్తే నేను కూడా అవుననే చెప్పాను. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టుకోవటానికి కూడా ఏం కష్టం ఏం లేదు. ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్స్ ఎలాంటివి అంటే ఇవి లోక కళ్యాణానికి సంబంధించినవి. మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అయితే మనం చాలా ఖర్చు పెడతాం, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతాం. మనం ఆ పెళ్ళికి వెళ్ళాలంటే 100 మంది వెళ్తాం. అక్కడ వాళ్ళకి పలకరించడానికి తీరకుండా పిలిచిన వాళ్ళకి ఏదో మొహం చూపించేసి మనం ఏదో భోంచేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళటానికి ఆపసోపాలు పడతాం, వచ్చినాక ఆపసోపాలు పడతాం, కానీ అక్కడ స్ట్రెంగ్త్ బాగా నిండిపోతూ ఉంటుంది. అవి వ్యక్తిగతమైన పెళ్ళిళ్ళు, కుటుంబాల్లో పెళ్ళిళ్ళు. ఇవేంటంటే ఇది లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం అనేటప్పటికీ ఇబ్బంది ఏంటంటే పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరు అనేటువంటి డౌట్లు వస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెళ్లి కొడుకులే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెళ్లి కూతుళ్ళే, అందరికీ సంబంధించిన కళ్యాణం కాబట్టి మనం అందరం కలవటం అనేది చాలా అవసరం. దానికి ఘనంగానే ఈ వేదిక ఈ రోజున ఇక్కడ సూర్యారావు గారు, మరి యువనాయకుడు కొల్లూరి అర్జున్, ఇంకేతర పెద్దలు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇదే మాదిరిగా రజక సంఘం రజకులకు సంబంధించినటువంటి సర్పంచుల యొక్క సన్మానం కూడా ఇక్కడ చేశారు సూర్యారావు గారు. సూర్యారావు గారిలో ప్రత్యేకత ఏంటంటే ఆ మెమెంటో ఇవ్వండి, ఒక మెమెంటో ఇవ్వండి. ప్రతి మెమెంటో మీద సర్పంచ్ ఫోటో ఉంటుంది. ఆయన అసలు ఇది ఈ రకంగా ఒకవేళ మహిళా సర్పంచ్ ఉంటే భర్త యొక్క ఫోటో కూడా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఆయన పర్సనల్గా పాపం అక్కడికి వెళ్ళి ఈ సర్పంచులందరితో మాట్లాడి ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేసి నిన్నల్లా ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. ఒక కార్యకర్తలాగానే చేస్తాడు, కానీ ఒక నాయకుడిలాగా ఏదో హుకుం జారీ చేసి చేయండి అని చేయడు. గత 30 సంవత్సరాలుగా ఆయన ఒక కార్యకర్తలానే పనిచేస్తున్నాడు. ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 1000 మంది 2000 మంది వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకు చెందినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. నేను అది గమనించి నేను ఆయనతోనే కూర్చుని పనిచేస్తున్నా. ఈ రోజున మేము ఒక మీడియా సెంటర్ అని పెట్టాం. లగడికాపూల్లో ఫుల్ ఏసీ ఉంటుంది. అయితే అది ఎంతో పెద్దది కాదు, ఒక చిన్న హాలు. ఆ హాల్లో పెట్టాం, అక్కడే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటున్నాం. కుమ్మరి మొల్ల మరి యానివర్సరీ చేసినప్పుడు కుమ్మరులే కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు చాలామంది అటెండ్ అయ్యారు. ఇలా ఇవి లీడర్స్ అందరూ, ఈ మహనీయులందరూ అందరి మహనీయులు. ఈరోజున మనకి ఎవరన్నా చెప్పాల్సి వస్తే ఎవర్రా గొప్పోళ్ళు అంటే గాంధీ నెహ్రూ చెప్తారు. అదే కనుక ఈ ఊళ్ళల్లో కనుక చూసుకుంటే తెలంగాణలోనో ఆంధ్ర కానీ గొప్పోళ్ళు ఎవర్రా అంటే ఎన్టీ రామారావునో ఇంకోళ్ళనో పేరు చెప్తారు. అంతేగాని మన మహనీయుల పేర్లు చెప్పరు. మనకి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంటాయి, శాలివాహనుడు విగ్రహం ఉంటుంది, ఎవరు మాట్లాడరు శాలివాహనుడి గురించి. కృష్ణదేవరాయల గురించి ఒక కులం భుజానికి ఎత్తుకుని మాట్లాడుతుంది, కాకతీయుల గురించి ఇంకో కులం భుజానికి ఎత్తుకుని మాట్లాడుతుంది. మన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి మనం కూడా కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడి కుమ్మరి అని చెప్తే ఏమవుతుందేమో అని నోట్లోంచి కుమ్మరి అనే పదం ఉచ్చరించడానికి మనం భయపడతా ఉంటాం.
ఓ ప్రజాపతనో శాలివాహననో ఏదో చెప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి భావనల నుంచి బయటికి రావటానికే ఇప్పుడు కుమ్మరి మొల్ల మనం ఏదైతే ఉత్సవం చేశామో, వార్షికోత్సవం చేశామో, ఈ మీడియా సెంటర్లో అన్ని కులాల వాళ్ళని మనం కలగలిపి చేశాం. అది అపూర్వమైన రోజు. నేను ఆ రోజు చాలా ఆనందపడ్డా. ఎప్పుడు కూడా మన కులస్తుల మధ్యనే కుమ్మరిమల్ల విగ్రహం, కుమ్మరిమల్ల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు మనం కుమ్మరిమల్ల రిలవెన్స్ ఏంటి? రామాయణం రాసిందని కాదు. కుమ్మరిమల్ల రిలవెన్స్ ఏంటంటే, ఒక అంబేద్కర్ ఎట్లయితే మెరిట్కి తార్కాణమో, కుమ్మరుల్లో కూడా చాలా మెరిటోరియస్ పీపుల్, ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితమే ఉన్నారని చెప్పడం కోసమే మనం కుమ్మరిమల్ల ఎగ్జాంపుల్ తీసుకోవాలా. మనం అందరం కూడా ఈ రకమైన చైతన్యంతో ముందుకెళ్ళాలి. దీనికి చైతన్యానికి ముందుకెళ్ళటానికి అనునిత్యం పనిచేస్తున్న వ్యక్తి సూర్యారావు గారు. సో ఇక్కడ ఎంతమంది వచ్చారని కాదు, కానీ ఈ రకమైనటువంటి వేదిక ద్వారా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ రోజున మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలా. ఇదేం పెద్ద కష్టం కాదు. పెళ్ళిళ్ళకి లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమానికి 1000 ఖర్చు పెట్టడం కష్టం కాదు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకేం కాదు. మరీ అంత పేదవాళ్ళు కాదు, వెనకబడిన వాళ్ళు కాదు. మన కార్యక్రమాలు మనం చేసుకోదగినటువంటి మరి మన దగ్గర ఉంది. మనం ఈ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట ఏంటంటే, వేరే పెద్ద నాయకుల్ని తీసుకొచ్చినప్పుడు సభలో మనకు కూడా ఒక రకమైనటువంటి కుల బానిసత్వం ఎట్లా ఉంటుందంటే, ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడట, చుట్టానికి పోదాం అని చెప్పి జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఆయనకు కూడా ఒక వర్గం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పట్టుకొచ్చి మనం అక్కడ ఆ కార్యక్రమం అంతా ఆయన ఆధ్వర్యంలో, ఆయన కోణంలో వెళ్ళిపోతుంది. ఆయన ఎవరి కోసం పనిచేస్తాడు? మిగిలిన కులాల కోసం పనిచేస్తాడు. ఈ రాష్ట్రాలని ఏలుతున్న పాలక కులాలకి పనిచేసే నాయకుల సభకు మనం 100 వేలలో వెళ్తాం. కానీ మన నాయకులు, మన కోసం పనిచేసే నాయకుల కోసం మనం ఎంతమంది వస్తాం? అందువల్ల ఈ రోజున మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అటువంటి నాయకుల్ని పిలిచి సత్కరించి అదే వినటానికి కాదు మనం ఇక్కడ వచ్చింది. ఈ రోజున మనం రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలా, ఒక పొలిటికల్ స్టాండ్ ఉండాలా. మనకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? మన కులానికి చెందిన వాళ్ళు 16 ఎన్నికలు జరిగినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 1743 ఎమ్మెల్యేలు అయినప్పుడు కుమ్మరి కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు కాలేదు నాకు చెప్పండి. ఇది మనం ఆలోచించాలి కదా. ఇక్కడ ఎందుకు మనం సర్పంచులను పిలవడం జరిగింది? సర్పంచులు ఈ రోజున 12,000 గ్రామాల్లో 12,000 సర్పంచులు ఉంటే, మరి మన దగ్గర ఇప్పుడు 94 మంది సర్పంచులు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళే మన యొక్క హీరోస్. ఈ సర్పంచులు ఎలా అయితే సాధించారో, ఈ సర్పంచుల్లోంచే మనకి ఎమ్మెల్యేలు రావాలా, ఎంపీలు కావాలా, మంత్రులు కావాలా, ముఖ్యమంత్రులు కావాలా. ఇలాంటి కులాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంత ఎక్కువ అసెంబ్లీలో ఉంటే అప్పుడే మన సమస్యలు తీరుతాయి. మనం ఎందుకు కాలా? రాజకీయంగా మనం పొలిటికల్ స్టాండింగ్ ఎందుకు తీసుకోవాలా? ఈ పార్టీలు మన పార్టీలు కాదు అనేది క్లారిటీ ఇవ్వాలా. ఆ పార్టీల్లో ఉన్నంతకాలం మనం ఏదో ఊహించుకుని ఎమ్మెల్యే అవుతాం, ఎమ్మెల్సీ అవుతాం, కార్పొరేషన్ చైర్మన్ అవుతామని ఊడిగం చేయటం కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ అవర్ పొలిటికల్ స్టాండ్. అవర్ పొలిటికల్ స్టాండ్ షుడ్ బి దట్ వీ షుడ్ బి అవే ఫ్రమ్ దీస్ పార్టీస్. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎట్లా సాధ్యం? అక్కడ చూడండి, మరి ఏదో పార్టీలు ఏమవుతుంది? ఇన్నాళ్ళు 60-70 సంవత్సరాలు ఈ పార్టీలకి సేవ చేశాం కదా, ఈ నాయకుల వెంట తిరిగాం కదా, జరగట్లేదు కదా, మోసం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది అని తెలుసు కదా, తెలిసినా ఇంకెందుకు తిరుగుతున్నా అని చెప్పండి. ఇదే మనకు ఆలోచన లేని తత్వం. ఒక గొర్రెల మందలాగా ఒకవైపు పోతున్న మన కులమే కాదు, చాలా కులాల పరిస్థితి ఇదిలే. 130-140 కులాలు బీసీ కులాలు ఉంటే అసెంబ్లీలో ఇంతవరకు ప్రవేశించని కులాలు, గడప తొక్కని కులాలు దాదాపుగా 120 ఉన్నాయి. మన కులమే కాదు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. సంచార జాతులు ఉన్నారు. రజకులు ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రజకులు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇంకా చాలా కులాలు ఇంకా దూరంగా ఉన్నాయి. మనం మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా, మీరు చూడండి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కులగణన చేస్తే రెడ్లు 4.8% ఉన్నారు అన్నారు.
4.8 అంటే 100కి 5. ఇంతకుముందు కేసీఆర్ సర్వే చేసినప్పుడు వాళ్ళది అంతమంది లేరు, 4% పెరిగారు. సరే ఎట్లా పెరిగారో ఏందో అది ఆ కాంట్రవర్సీ ఏందనేది నేను వాటి జోలికి పోదలుచుకోలే. ఏదేమైనప్పటికీ 4.8 ఉంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఉండాలా? ఈనాటి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత చెప్పండి? 119. 119లో 5% వేసుకుంటే 6 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు చెప్పాలా మీరు? 43 మంది ఉన్నారు. అన్యాయం కదా? అలానే కమ్మలు 1% అన్నారు. అంతకుముందు 0.68%, 1 కన్నా తక్కువ. ఆ షీట్స్ ఇచ్చే బాబు, షీట్స్ ఇచ్చే. ఈ 1% అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 4. మరి కుమ్మరులు మనం ఎంతమంది ఉన్నాం? 1.2. ఒక్కరు కూడా లేడు. వీళ్ళు 4 ఎట్లున్నారండి నాకు చెప్పండి, ఏ రకంగా ఉన్నారు? అలానే వెలమలు ఎంత ఉన్నారు? 400కి ఒక్క మనిషి ఉంటాడు. 400కి ఒక్క మనిషి. మనం 100కు ఒక్కళ్ళు ఉంటే వాళ్ళు 400కి ఒక్కళ్ళు. ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? 13 మంది. మరి అన్యాయం కాదా ఇది రాజకీయంగా? ఇవి తెలుసా మనకి ఫిగర్స్? మనం ప్రజలకు చెప్తున్నావా? కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏ నినాదాలు తీసుకున్నాడు? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. మనం కూడా మన జనాభా శాతం చెప్పాలా, మనం ఎమ్మెల్యేలు ఎంతో చెప్పాలా, వాళ్ళ కులాల జనాభా ఎంతో చెప్పాలా, వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చెప్పాలా. ఇదే మనం ఊరు వాడ చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు జరిగిన ఎన్నికలు మొత్తం కలిపి 16 ఎన్నికలు. ఈ 16 ఎన్నికల్లో మరి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కాల. చూడండి ఇక్కడ 0. కానీ ఎంతమంది అవ్వాలి ఎమ్మెల్యేలు? 21 మంది అన్నా అవ్వాలి. అంటే మనకు ఎంత లాస్ ఉందో చూడండి. 21 మంది ఎమ్మెల్యేలు కానప్పుడు దానికి అనుగుణంగానే మనం వెనకబడి ఉంటాం. 21 మంది అయితే హైకోర్టు జడ్జిలు ఉంటారు ఎవరో ఒకళ్ళు. మనకు కూడా ఒక మీడియా సంస్థ ఉంటుంది. మనలో పెద్ద కాంట్రాక్టర్లు వస్తారు. మనలో ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వస్తారు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి సరైన పదవులు కూడా వస్తాయి. కొంతమంది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, కలెక్టర్ అయినా, ఏమైనా ఏదో అటు ఇటు కానీ ఇస్తూ ఉంటారు. అట్లా కాదు, డిమాండ్ చేసి వచ్చు. హైదరాబాద్ కలెక్టరో, రంగారెడ్డి కలెక్టరో, ఇట్లాంటి కలెక్టర్ పదవులు రావు మన పోటీ వాళ్ళకి. సో ఎవరైతే వాళ్ళ వెనకాల పేర్ల వెనకాల తోకలు ఉంటాయో, తోకలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. రెడ్డి, కమ్మ, వెలమ వర్గాలకే అన్ని ప్రధానమైన పోస్టులు వస్తాయి. అందువల్ల 21 మంది ఎమ్మెల్యేలు మన కులం నుంచి లేకపోవడం వల్ల మనకు అంత నష్టం జరిగింది. అదే రెడ్లు చూసుకుంటే 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మనం ఒక్కరు కూడా కాల. మరి కమ్మలు చూసుకుంటే 73 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మనకన్నా తక్కువ ఉంటే మనం 0, కానీ వాళ్ళు 73 మంది ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు అవుతారు, జడ్జిలు అవుతారు, వాళ్ళకి టీవీ ఛానల్స్ ఉంటాయి, పేపర్లు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. కానీ మనకు ఉండవు. ఎందుకంటే మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం? ఈ 3 వర్గాలకు వేస్తున్నాం కాబట్టి మనకి ఎమ్మెల్యే పదవులు రావు. ఈ 3 వర్గాల్ని వదలాల. పొలిటికల్ స్టాండ్ అంటే అదే. కమ్మలకు సంబంధించిన పార్టీలో టీడీపీ, చంద్రబాబు నో. అలానే వెలమలకు సంబంధించిన పార్టీలో కేసీఆర్, బీఆర్ఎస్ నో. అలానే రెడ్లకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్, అలానే బీజేపీ రోజున కిషన్ రెడ్డి నో. ఈ రకమైన ఆలోచనతో మనం పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఎం కూడా చెప్పక్కర్లా. ఓ పక్క చాడా వెంకటరెడ్డి ఉంటాడు సిపిఐలో, సిపిఎంలో కూడా ఒక అమ్మాయిని మొన్నటిదాకా ఉన్నాడు మీకు, తమ్మినేని వీరభద్రం, ఖమ్మం నుంచి. అందువలన ఈ పార్టీలు మనవి కావు. ఈ కులాల పార్టీలు, ఈ 3 కులాల పార్టీలే ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి. ఈ అండర్స్టాండింగ్తో మనం పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలంటే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడుంటే ఏం చెప్పండి, ఏం మాట్లాడగలం? వాళ్ళకి ఎంత ఇబ్బంది? వాళ్ళ కోసమే మనం కూడా ఇటువంటి కార్యక్రమాలకు పిలవట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, వాళ్ళకి తాకీదు వస్తుంది, మేమో వస్తుంది. ఎందుకు వెళ్ళారు మీరు ఆ మీటింగ్కి? మన పార్టీకి వ్యతిరేకమైన మీటింగ్ ఎందుకు? వాళ్ళకి ఇబ్బంది. ఏ కార్పొరేషన్ చైర్మన్ వస్తుందా అనుకుంటే అది పోయేట్టుందా, ఈ సూర్యారావు గారి యొక్క ఆయన పిలిచాడు, నెరికిచ్చాడు అని అనుకుంటారు. అందువలన పొలిటికల్ స్టాండ్ మనకు క్లారిటీ ఉండాలి. దానికోసమే మనం ఈ అంశాలని తీసుకొస్తున్నాం. మనమేమి తప్పుడు మాటలు మాట్లాడట్లా, బూతులు మాట్లాడట్లా, తిట్టట్లా. కరెక్టేనండి? చట్ట ప్రకారం ఏమైనా తప్పు ఉందా ఇందులో నేను మాట్లాడింది? ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా వీలైతే అంత మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాం? తీసుకెళ్ళటానికి పేపర్లు ఉన్నాయా మనకి?
ఎవరన్నా రాస్తారా? ఛానల్స్లో ఇది చెప్తారా? ఇది ఎవరు చేయాలి? మనకున్న మార్గం ఒకటి చెప్పండి, ఏంటది? మీడియా, సోషల్ మీడియా. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబర్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబర్ అవ్వాలి. యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్లో ఇదే సంబంధించిన అంశాలని పదే జనాలకు చెప్పాలి, పదే చెప్పాలా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మరి మనం దేవుడిని రామకోటి రాయాలంటే 1,000 సార్లు రాస్తాం కదా. ఏదైనా ఒక మంత్రం ఉందనుకోండి, పొద్దున్న లేచి మంత్రాన్ని చదువుతానే ఉంటాం కదా. మరి ఏదైనా మతం తీసుకుంటే ఆదివారం పూట చర్చికి వెళ్తానే ఉంటాం కదా మానకుండా. ఓ ముస్లిం అయితే ప్రతి శుక్రవారం వెళ్తాం కదా, నమాజులు చేస్తాం కదా. అలానే ఇవి కూడా మంత్రాలే. కేసీఆర్ ఎట్లయితే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పాడో తెలంగాణ సాధించడానికి నినాదాలుగా వాడాడో, అదే విధంగా మనం కూడా మా జనాభా ఇంత, మా ఎమ్మెల్యేలు ఎంత, మీ జనాభా ఎంత, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది, మీరేనా ముఖ్యమంత్రులు? మాకు చేత కాదా ఈ రాష్ట్రాన్ని నడపటం? అసలు మీకేం చేతనైతుంది ఈ రాష్ట్రాన్ని నడపటం అని ప్రశ్నించాలి. మీకు చేతనైతే ఈ సమస్యలు ఇంకా ఎందుకు ఉన్నాయి అని ప్రశ్నించాలి. తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ ఎక్కడైనా గచ్చిబౌలిలో ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కొనగలరండి? ఇక్కడ ఉండగలరా? ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళు ఉంటే వాచ్మెన్లుగా ఉండాలా, సెక్యూరిటీ గార్డులుగా ఉండాలి. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పర్వాలే. ఇప్పుడు కూడా వాళ్ళ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో మన భూములు తీసుకుంటారు, ఈ వర్గాల భూములు తీసుకుంటారు. ఆ భూములు 2.5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి తీసుకుంటారు. ఆ ఒక్క దెబ్బతో ఆ భూములు మాయమవుతాయి. ఆ భూముల్లో వీళ్ళు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరండి? ఏ వర్గాల వాళ్ళు పరిశ్రమలు పెడతారు? 1 2 3 చెప్పండి. 1 2 3 ఎవరు? 1 2 3. సో ఈ వర్గాల వాళ్ళే ఉంటాయి, మనవి ఉండవు. మనం ఎంతటి పుడుంగైనా సరే మనకి సాధ్యమే కాదు. ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి, మన జనాల్లోకి తీసుకెళ్ళాలి. మన కులాలే కాదు, మనలాంటి కులాల దగ్గరికి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా పై కులంతో దగ్గర అవడానికి చూస్తాం, వాడేమో దూరం పెట్టడానికి చూస్తాడు. పక్క కులాలతో కలవాలి. మనకన్నా ఇబ్బందులు పడే కులాలతో మనం ఉండాలి. అంతేగాని పై కులాల దగ్గరికి, ఎప్పుడు పై అధికారికి వెళ్ళినట్టు పై కులాల దగ్గరికి పోవద్దు. వాళ్ళు మనల్ని వాడుకుంటారు కానీ మనకి ఏమి న్యాయం చేయరు. ఈ రోజున మూల సూత్రం ఏంటంటే కులమంత్రమే. ఇప్పుడు ప్రాంతీయవాదం అయిపోయింది, హిందుత్వవాదం మనకు తెలుసు. హిందుత్వవాదంలో ఏమంటారు? హిందువులంతా ఒకటే, ముస్లింలను బూచిగా చూపిస్తారు. అయితే హిందువుల్లో బీసీలు హిందువులే కదా? బీసీలు హిందువులేనా కాదా? బీసీ హిందువులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వని హిందువులు ఎవరండి? హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి చెప్పండి, ఎవరు చెప్పండి? హిందువులే కదా. ఎక్కడ ఢిల్లీ హిందువులైనా, ఆంధ్ర హిందువులైనా, తెలంగాణ హిందువులైనా, ఈ కమ్మారెడ్డి వెలమ హిందువులే మనకి రిజర్వేషన్లు ఇవ్వట్లే. ఇక్కడ కిషన్ రెడ్డి అక్కడ ఉంటాడు కదా, ఆయన హిందువే కదండి. బండి సంజయ్ హిందువే కదా. మరి ఢిల్లీలో కూర్చొని ఇవ్వచ్చు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇవ్వలే. అదే కనుక ఆ కులాలకి రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు మనకి మాట మాత్రం చెప్పలే. వాళ్ళు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చుకున్నారు. తెలుసా మీకు కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఉన్నాయని? తెలుసా? తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. సో మనకు కావాల్సింది రాజకీయ జ్ఞానం. మనకు కావాల్సింది, మనం చదివాం, బాగా చదువుతున్నాం, ఇంజనీర్లు అవుతున్నాం, డాక్టర్లు అవుతున్నాం, ఐఏఎస్లు అవుతున్నాం, ఐపీఎస్లు అవుతున్నాం, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. కానీ రాజకీయ నాయకులు కారణం ఏంటంటే రాజకీయమైన చదువు, రాజకీయమైన జ్ఞానం లేదు మనకి కుల జ్ఞానం లేదు, కాల జ్ఞానం కాదు కావాల్సింది. మనకు కావాల్సింది కుల జ్ఞానం. ఇది ఎలా వస్తుంది? ఇలాంటి మీటింగుల్లో అలు పెరగకుండా మనం కలిస్తేనే వస్తుంది. 10 వచ్చినా, 20 వచ్చినా, 100 మంది వచ్చినా నేను ప్రతి మీటింగ్కి వెళ్తా. ఇది చెప్పడానికే వెళ్తా. నాకు వేరే సన్మానాలకు పోను. నాది పేపర్లో రావక్కర్లా. నేను చెప్పినట్టు నేను డైరెక్ట్గా ఇట్లా వస్తే చాలు, 20 మంది వచ్చినా వస్తా, నాకేం బాధ లేదు. నేను ఎంతకన్నా చేసే గొప్ప పనేం లేదు. రిటైర్ అయిపోయినాక కూర్చుని ఈ ఒక్క విషయాన్నే షేర్ చేసుకోవాలా, చెప్పాలనే దృష్టితో వస్తున్నాను. ఎందుకంటే మనకు మీడియా లేదు. అప్పుడప్పుడు కొన్ని మీడియా సంస్థలు మనకు సాయం చేస్తూ ఉంటాయి. ఈ రోజున చూడండి, విజయక్రాంతి అనే పేపర్ ఒకటి ఉంది. విజయక్రాంతి
దీని ఎలక్ట్రానిక్ ఎడిషన్ వస్తుంది, ఈ పేపర్ వస్తుంది చూడండి. నేనైతే ప్రింట్ పేపరే తెప్పించుకుంటా. సిటీలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది ఇది ప్రింట్ పేపర్. వీళ్ళు 30-40 వేల కాపీలు వస్తాయి, 3-4 లక్షల దీనికి సర్క్యులేషన్ ఉంది. ఈ పేపర్లో తరాలుగా బీసీలకి పరాభవమే అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇదిగో నేను చెప్పే గణాంకాలతో సహా ఇచ్చారు, ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం సంగతి, ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, అసలు మనకి అన్యాయం జరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు, మనం వెనకబడి ఉన్నామనేది తెలుసు. అంతేనంటే అందులో డౌట్ ఏమైనా ఉందా? వాళ్ళంతా అభివృద్ధి చెందుతున్నారు, బ్రహ్మాండమైన పరిశ్రమలు పెట్టుకుంటున్నారు, మనకు లేవు అనే అభిప్రాయం ఉందా? అది కూడా లేదా? ఉంది కదా. ఉద్యోగం వస్తో రాదో తెలియదు, మనకి సరైనటువంటి వనరులు లేవు, వాళ్ళు బాగా బతికినట్టు వీళ్ళు బతికినట్టు మనం బతికే పరిస్థితి లేదనేది ఉందా లేదంటే చెప్పండి నాకు. ఎస్ ఆర్ నో? అయితే దానికి కారణం ఏంటనేది మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగా అవుతాయి అనుకుంటున్నాం. మన బతుకులు బాగా, చంద్రబాబు పోతే జగన్ వస్తే బాగుపడుద్ది, బాగుపడక జగన్ వచ్చినా బాగుపడలేదు కాబట్టి జగన్ని చేసి చంద్రబాబుని ఎక్కిస్తే బాగుపడతాం, బాగుపడదు. అలానే కేసీఆర్ని నమ్మి ఎక్కిస్తే మరి బాగుపడుద్ది అనుకుంటే బాగుపడలా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ మోసానికి గురయ్యారు. ఎవరు బాగుపడ్డారు? వీళ్ళు బాగుపడ్డారు. వీళ్ళందరూ కలిసిపోయారు. మనం బాగుపడే రాతలేదు. సరే, తర్వాత కాంగ్రెస్ వచ్చింది, బాగుపడే పరిస్థితి ఉందంటే నామమాత్రంగా ఇచ్చారు బీసీలకు రిజర్వేషన్. అదే కమ్మారెడ్డి, వెలమలకు రిజర్వేషన్ కావాలంటే 10% రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చుకున్నారో చూడండి వాళ్ళు. 2019లో ఇదే మోడీ 10% రిజర్వేషన్లు ఇచ్చాడు. 2 సభల్లో దాన్ని ఆమోదింపజేశాడు. ప్రెసిడెంట్ నుంచి అసెంట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న వెంటనే రాష్ట్రాలకు పంపించాడు. మీరు 10% వరకు ఇచ్చుకోవచ్చని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ లెక్కేస్తే? 5-6 మంది. 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 10%. 5, 3, 2 ఇచ్చుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు. వాళ్ళలో ఎక్కువ పేదలు ఉన్నారా, మిగిలిన కులాల్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారా? మనం 50-60% ఉంటే 27% రిజర్వేషన్లు, వాళ్ళు 10% కూడా లేని వాళ్ళకి 10% రిజర్వేషన్. సో ఇక్కడ వెంటనే కేసీఆర్ సంతకం పెట్టాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు. అక్కడ రెడ్డి, ఇక్కడ వెలమ. అక్కడ చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కమ్మ, మాట్లాడలే. ఇక్కడ నాయకులు కూడా ఎవరు మాట్లాడలే. ఆ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు మనవాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేయలే. అంటే ఏమన్నట్టు అర్థం? ఏం జరుగుతుంది ఈ దేశంలో, రాష్ట్రంలో? ఈ కులాలను ఎప్పుడు ఇట్లానే ఉండాలా? మనకి ప్రభుత్వ విద్య దూరం చేస్తున్నారు, ప్రభుత్వ వైద్యం దూరం చేసేస్తున్నారు. నేను ఎందుకు స్పందించానంటే రిటైర్ అయినాక ఈ విషయాలు, మాకు తెలిసిన విషయాలు చెప్పకపోతే జన్మధన్యం కాదు, ఇది చెప్పాలా.